నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రతిభ కనపరిచిన 10 విద్యార్థులకు పిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ప్రోత్సాహకాలు ప్రతి ఏడాది అందిస్తాం. గూడూరు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జేవీవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని 10 ఫలితాల్లో టాపర్ గా నిలిచిన విద్యార్థులకు వాచీలు, మెమెంటోలు, జిప్ ఫైల్ అందజేసిన స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. గ్రామాల్లో చెత్త చెదారాలు లేకుండా చూడాలి. మనుగోలులోని చెత్త సంపద కేంద్రంలో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ కార్యక్రమంలో భాగంగా కార్యదర్శులు, ఇంజనీరింగ్ సహాయకులకు అవగాహన కలిగించిన ఎంపీడీఓ జల్జాక్షి, ఇతర అధికారులు. చిలకూరు మండలం వరగల్ క్రాస్ రోడ్డు సమీపంలోని జాతీయ రహదారిపై లారీ, ఆటో ఢీ 5 మందికి గాయాలు. క్షతగాత్రులను గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ముఠా వర్కర్స్ కూలీ రేట్లు పెంచాలి. గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ముఠా వర్కర్స్ తో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్ తదితరులు. విద్యార్థులు ఇష్టపడి చదివి మంచి భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ సూచించారు. గూడూరు పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పిఎస్ఆర్ ట్రస్ట్ సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు విలువైన చేతి గడియారాలను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతి సంవత్సరం పిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా విలువైన బహుమతులు స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో భాగంగా గూడూరులోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పిఎస్ఆర్ ట్రస్ట్ సహకారంతో 10 ఫలితాల్లో పాఠశాలల టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు 2000 రూపాయలు విలువ చేసే చేతి గడియారం, మెమెంటో మరియు జిప్ ఫైళ్లను స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ జేవీవి వారు మా ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివి మంచి ఫలితాలు సాధించిన 10వ తరగతి విద్యార్థులకు చేతి గడియారాలు, మెమెంటోలు, జిప్ ఫైళ్లు ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ విద్యార్థులను చూసి రాబోయే 10 విద్యార్థులు కూడా స్ఫూర్తి పొంది మనం కూడా వేదిక మీద బహుమతులు అందుకోవాలనే ఆలోచన రావాలని ఆకాంక్షించారు. విద్యార్థులందరూ ఇష్టపడి చదివి మంచి భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని, టాపర్ గా వచ్చిన విద్యార్థులకు విద్యను అందించిన ఉపాధ్యాయులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. జేవీవి వారు ఈ కార్యక్రమం చేసినంత కాలం మా ట్రస్ట్ ద్వారా నిరంతరాయంగా సహకరిస్తామని ఆమె వివరించారు. ఆయన ప్రోత్సాహం ఉంటేనే నేను ముందుకు పోగలుగుతున్నాను. కాబట్టి ఈ కార్యక్రమము ఆగదు, మేమున్నంత వరకు కొనసాగిస్తామని జన విజ్ఞాన వేదిక వారికి హామీ ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం చేద్దాము. ఇంకా మన ఎదుగుదలని బట్టి ఈ గిఫ్ట్ ఇది కూడా పెంచుతాము. మిమ్మల్ని అందరినీ గుర్తించేదానికి నాన్న మీరు ఆదర్శంగా ఉండాలని, మీ తర్వాతి తరగతుల వాళ్ళకి మీరు ఫలానా అన్నకి, అక్కకి ఇలా గిఫ్ట్లు ఇచ్చారు, వాళ్ళు టాపర్స్ గా రాబట్టి ఇంత గౌరవం, ఇదొక ఆనందం. మీకు ఆ వస్తువు విలువ కాదు, మిమ్మల్ని గౌరవించటం. అంత కష్టపడ్డారు, మీ కష్టం వెనుక మీ తల్లిదండ్రులు ఉన్నారు, మీ గురువులు ఉన్నారు, మీ కృషి ఉంది, మీ శ్రమ ఉంది. మీరందరూ కష్టపడితేనే ఈరోజు టాపర్గా వచ్చి ఇక్కడ కూర్చొని మీ పేరెంట్స్ తోటి కూర్చొని ఈ సంతోషాన్ని షేర్ చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నేను రావడం నాకు చాలా సంతోషం. పిల్లలు మామూలు స్కూల్ యానివర్సరీ జరుగుతున్నా కూడా లాస్ట్ దాకా పోతుంది. నాకు ప్రతి ఒక్కరి అంటే అంత కష్టపడి వాళ్ళ ఆ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరిది చూద్దాము అని కోరికుంటుంది. లాస్ట్ దాకా వెళ్ళబుద్ది.
ఆలోచనలతోటి చక్కగా ఇప్పుడు మేడం చెప్పారు, ఒక ఏజ్లో వచ్చే ఆ చెడు ఆలోచనలు, నెగటివ్ థాట్స్ ఇచ్చేసారంటే మీరు చాలా ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి, వాటిని జయించడమే మీ గొప్పతనం అవుతుంది. మీరు జీవితంలో ముందుకు పోవాలి అంటే పాజిటివ్ థింకింగ్ తోటి ఉండండి, మంచిగా ఆలోచించండి. చక్కగా మీరు ఏదో ఒక గోల్ పెట్టుకుంటారు, ఆ గోల్ కోసం మీరు కష్టపడే విధంగా పనిచేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మనం అంబేద్కర్ గారు ఎలా పుట్టారు, ఎలా ఎదిగారు, ఎంతమందికి దేవుడు అయ్యాడు అనేది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అబ్దుల్ కలాం గారు, మన ముత్యాల రాజు గారు, మనకి ఇక్కడ కలెక్టర్గా చేసేది ముత్యాల రాజు గారు, వీళ్ళందరూ కూడా మామూలుగా మా అందరి పుట్టుక ఒకటే, ఒకే విధంగా పుడతారు భూమి మీద. వాళ్ళ ఎదుగుదల ఏంటంటే మీ ఆలోచనలు, మీరు పరిసరాల నుంచి చూసి నేర్చుకునే విధానం, దాని మీద ఆధారపడి ఉంటుంది మీ ఎదుగుదల. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళందరినీ మనం ఆదర్శంగా తీసుకోవటం కాదు, మీరు ఆదర్శంగా మిగతా వాళ్ళకి నిలవాలని నేను కోరుకుంటున్నాను. అంత ఉన్నతంగా మీరందరూ ఎదగాలని కూడా కోరుకుంటున్నాను. మంచిగా ఉండి మీ తల్లిదండ్రులని సంతోష పెట్టాలని, మీరు ఉన్నత స్థితికి చేరుకోవాలని కోరుకుంటూ, ఈ జన విజ్ఞాన వేదిక అనేది గూడూరు పట్టణంలో మన గూడూరు ప్రజల్లో ఒక సెన్సేషన్ తీసుకొచ్చే విధంగా, అంటే ఆ సైన్స్ని నిరూపించడం, ఒక పిచ్చి ఆలోచనలకి వాళ్ళు రుజువులు చూపిస్తూ ఆ సైన్స్ ఈ విధంగా ఉంది అని చెప్పి మనుషులను అందరినీ కూడా మోటివేట్ చేస్తూ ముందుకు పోతున్న జన విజ్ఞాన వారికి అందరికీ కూడా పేరు అందరికీ కూడా నమస్కారాలు చేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. మంచి ప్రోగ్రామ్స్, జన విజ్ఞాన వేదిక అంటే గూడూరులో తెలియని వాళ్ళు లేరు. దానికి కారణం వాళ్ళు చేసే పనులు. 9వ తేదీ, ప్రతి నెల 9వ తేదీ ఆ గర్భిణీ స్త్రీలకి ఫుడ్ అందించడం కానీ, ఫ్రూట్స్ అందించడం కానీ, తర్వాత ఇప్పుడు ఇంకా వికలాంగులకి మళ్ళీ దినసరి వస్తువులు అందించడం కానీ చాలా మంచి పనులు చేస్తున్నారు. వీళ్ళు చేసే ఈ మంచి పనుల వల్లనే చాలా మంది ముందుకు వచ్చి మేము చేయూతనిస్తామనే ఇది రావడానికి కారణం వీళ్ళంత హానెస్ట్గా చేస్తూ ఉండటం. కాబట్టి మీ అందరినీ అభినందిస్తూ, పిల్లలందరూ కూడా మంచి ఆలోచనలతో ఉన్నతంగా ఎదగాలని, మీకు ఈ ప్రోత్సాహకాలు ఒక టానిక్ లాగా పనిచేయాలని, మీరు జీవితంలో ఇంకా గొప్పగా మంచి ఆలోచనలతో ఎదగాలని కోరుకుంటూ, మీ అందరికీ కూడా భగవంతుడు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఇంకా పలువురు మాట్లాడారు. నాకు తెలిసి 1998 నుంచి నాకు తెలుసు, ఇంకా దానికి ముందు ఎప్పటి నుంచి ఉందో నాకైతే తెలియదు. అప్పటి నుంచి కూడా ఈ రోజు 2026 దాకా కూడా నేను ఫాలో అవుతున్నాను. ఆ రోజుల్లో వీళ్ళు క్విజ్ కాంపిటీషన్స్ పెట్టేవాళ్ళు, దానికి క్వశ్చన్ పేపర్స్ వస్తే వాటిని పెట్టి పిల్లల్ని క్లాసులో కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయించి స్టేట్ లెవెల్కి కూడా పంపించున్నారు. ఇవన్నీ కూడా ఒక గౌరవాన్ని సమాజంలోన ఏర్పరిస్తే, ఒరే వాడికి ప్రైజ్ వచ్చింది మాకెందుకు రాలేదు, మనం కూడా కష్టపడదాం అనేటటువంటి స్పోర్టివ్నెస్ విద్యార్థుల్లో వస్తుంది. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి వేదికని ఏర్పరిచి దీనికి దాతగా ఉండి బంగారు ఉంగరాలు ఇచ్చారంట. ఎంత గొప్ప గుణమో ఆ తల్లిని చూడండి. ఈరోజు బంగారు ఎంతుంది, వాళ్ళు ఎంత ప్రైజ్ కొట్టారు, దానికి కూడా గుణం ఉండాలి. మేడం గారు, నేను ఈ పాఠశాలకు వచ్చిన కొత్తలోన ఈ విద్యా కానుక కిట్లు ఇనాగ్రేషన్ ప్రోగ్రాంలో నేను ఫస్ట్ చూశానమ్మా మీ ఊళ్ళో. మరి అప్పుడు అబ్బా ఈ మేడం గారు ఎవరు చాలా అసలు ఎంత యాక్టివ్గా, ఆమె చూస్తుంటేనే ఒక మోటివేషన్ అని అనిపిస్తుంది అని అనుకున్నాను. ఈరోజు వాళ్ళ గవర్నమెంట్ కాకపోయినా నేను మాట్లాడకూడదు, కానీ ఆమె అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ప్రతి సంవత్సరము నేను ఇస్తాను అని చెప్పని, అది గొప్ప నాయకుల యొక్క గుణం అనేది. అది మరి ఇటువంటి పిల్లలందరికీ కూడా మీరు ఇంత ప్రోత్సాహాన్ని ఇస్తున్నందుకు మీకు మేము శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నానమ్మా. మీ హయాంలోన మీరు పదవిలో ఉండొచ్చు, ఉండకుండా పోవచ్చు, కానీ మీ యొక్క ఇంప్రెషన్స్ మా విద్యార్థులందరికీ కూడా గుండెల్లో చిరస్థాయిగా ఉంటాయి. మా ఉపాధ్యాయులకి, ప్రధాన ఉపాధ్యాయులు అందరం కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా గుర్తించుకుంటామని నేను కోరుకుంటున్నాను.
విజ్ఞాన వేదిక మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ అనేక సైన్స్ కార్యక్రమాలు చేసేటువంటి క్రమంలో ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలందరినీ కూడా ప్రైవేటు పాఠశాలకు డ్యూటీగా వీళ్ళు మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా ఉన్నత స్థాయికి పోతారని అనుకున్నప్పుడు దేవసేనక్క గారు చైర్మన్గా ఉన్నప్పుడు మమ్మల్ని పిలిపించి, రాజా, ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ టాపర్గా వచ్చినటువంటి 10వ తరగతి విద్యార్థులకి నేను స్పాన్సర్ చేస్తాను, ఒక మంచి కార్యక్రమాలు చేయండి అని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించి ఈ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని అక్క చేస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వ పాఠశాల చదివే 10వ తరగతి స్కూల్ టాపర్స్కి మేమేదో చిన్న జ్ఞాపకులు అవి ఇవ్వాలనుకున్నప్పుడు దేవసేనక్క గారు చాలా పెద్ద మనసు చేసుకొని, రాజా కాదు, ప్రతి ఒక్కరికి కూడా 2000 రూపాయల విలువైన వాచ్ ఇవ్వండి, ఒక మంచి జ్ఞాపకం ఇవ్వండి, వాటితో పాటుగా ఒక చిన్న బహుమతి కూడా ఏదైనా ఇవ్వండి అని చెప్పి ప్రతి సంవత్సరం ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి మంచి మనసు నడుస్తుంది. మరి అంతేకాకుండా ఒక సంవత్సరం అయితే ఒక 4 సంవత్సరాల క్రితం లేదా 5 సంవత్సరాల క్రితం కరెక్ట్గా తెలియదు, ప్రభుత్వ పాఠశాలలో 500 మార్కులు పైన తెచ్చుకున్న వాళ్ళందరికీ కూడా నేను బంగారం ఉంగరాలు ఇస్తానని చెప్పి దేవసేనక్క. అప్పుడు ప్రతి స్కూల్కి మేము వెళ్ళి ఎంతమంది విద్యార్థులు 500 మార్కులు తెచ్చుకుంటే మీ అందరికీ దేవసేనక్క గారు బంగారం ఉంగరాలు ఇస్తానని చెప్పిన తర్వాత మా దురదృష్టం ఆ సంవత్సరం ఎవరికి 500 రాలేదు, 487 ఆగిపోయింది. అయినా కూడా అక్క నేను మాట చెప్పానని ఆ ఉన్నటువంటి స్కూల్స్లో టాపర్స్ ముగ్గురిని సెలెక్ట్ చేసుకొని ఆ ముగ్గురికి కూడా బంగారం ఉంగరాలు ఇచ్చింది అక్క. అట్లా ఒక మాట చెప్పిన పిల్లలకని బంగారం ఉంగరాలు ఇచ్చినటువంటి వ్యక్తి. మా జన విజ్ఞాన వేదిక ఒక 10,000 రూపాయలతో ప్రోగ్రామ్ చేసినటువంటి మమ్మల్ని ఆ సంవత్సరం 10th టాపర్స్ 1,20,000 రూపాయలు మాకు స్పాన్సర్ చేసి బంగారం ఉంగరాలతో పాటు మళ్ళీ 2,000 రూపాయలు వారికి అయితేనేమి, రొట్టెలు ఇచ్చే జ్ఞాపకం అయితేనేమి, ఒక గిఫ్ట్ అయితేనేమి కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా మా జన విజ్ఞాన వేదికని రాష్ట్ర స్థాయిలో ఒక గూడూరు జన విజ్ఞాన వేదిక ఒక మంచి స్థాయికి తీసుకొని వచ్చిన దాంట్లో మా దేవసేనక్క గారు ఒకరు. ఈ సందర్భంగా వారికి మరొకసారి నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు సహకరిస్తున్నారు. తర్వాత నేను అక్కడి నుంచి చెప్పాను, నేను మిందూరు స్కూల్లో వర్క్ చేసేటప్పుడు మా స్కూల్కి బంగారు ఉంగరాలు ఇద్దరు పిల్లలకి ఇచ్చారు అక్క. అది వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఒకరు యూఎస్లో ఉన్నారు, ఒకరు నోయిడాలో సాఫ్ట్వేర్ ఉన్నారు, అమ్మాయిలు ఇద్దరు. కాబట్టి మీ చేతి వాటం అది, మీరు ఇస్తూ ఉంటే వాళ్ళు వెతికిపోతూ ఉంటారు, సమాజం పెరగతా ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా కాబట్టి దానికి అద్భుతమైనటువంటి ఛానల్ వచ్చి మన రాజా టీ. కాబట్టి ఒక కార్యక్రమం అనుకున్నప్పుడు దాన్ని అద్భుతంగా నిర్వహించడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన ఈ రోజు ఇదే కాదు, ఇంకా ఎక్కువ దీన్ని విస్తృతపరిచి పిల్లల్ని చైతన్యపరిచి పిల్లలందరికీ ఉత్సాహంగా, ఇది కొంచెం ప్రోత్సాహమే. చదువంతా కూడా ఒకరు చెప్తే రాదు, ఒక ప్రోత్సాహం అనేది, ఒక మోటివేషన్, ఒక ఇన్స్పిరేషన్ అనేది ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్. మేడం గారు చెప్పారు కాబట్టి ఇన్స్పిరేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మీరు పిల్లలందరూ ఈ ఒక చిన్న బహుమతో దీంతో కాదు కావాల్సింది, దీని వెనకాల ఉండేటువంటి మీకు ఎందుకు ఇస్తున్నారు, దీనివల్ల మనకు ఉపయోగమైంది, దీని తర్వాత మన ఫ్యూచర్లో ఎలాంటి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మనం చేరుకోవాలనేది. ఈ సంస్థ గూడూరు శాఖకి అధ్యక్షులైనప్పటి నుంచి అనేక సంబంధించిన సైన్స్ కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రంలోనే గూడూరు శాఖను ఒక మేటి సంస్థగా తీర్చిదిద్ది అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ గూడూరు ప్రజల మన్ననలు పొందిన మా అధ్యక్షుడు శ్రీ వేగూరు రాజేంద్ర ప్రసాద్ గారు ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షుడు. ఈ 10th క్లాస్ టాపర్ ప్రోగ్రామ్ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ మాత్రం తీసుకుంటున్నాం. మా రాజా గారు చెప్పినట్టు మేడం గారి పీరియడ్లో పీక్ స్టేజ్కి స్టేట్ లెవెల్లో ఈవీఎస్ గారు కూడా జిల్లా వాడు కూడా పిలిచి గూడూరు శాఖ చూసి నేర్చుకోండి, ప్రోగ్రామ్ ఎలా చేస్తున్నారో నేర్చుకోండి, ఏమైనా ఫాలో కావాలని చెప్పిన స్థితి అన్నమాట. అంటే ఏ కార్యక్రమం చేసినా పకడ్బందీగా ప్రణాళికంగా చక్కగా చేస్తాం. ఈ 10th క్లాస్ టాపర్ ప్రోగ్రామ్ అభినందన ఎందుకు చేస్తున్నామంటే, మేము స్కూల్ లెవెల్లో ఫస్ట్ వచ్చాం. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ డిగ్రీకి వెళ్ళిన తర్వాత కూడా ఇదే స్థాయిలో వెళ్ళాలి, బాగా చదువుకొని మంచి ఉన్నత స్థితికి రావాలని ఆశతో ఎయిమ్తో మేము
ఇప్పుడంతా మీరు ఇక్కడ కూర్చున్నారు. రేపు మీరు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ జాబ్లో సెటిల్ అయిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి అప్పుడున్న విద్యార్థులకి స్పాన్సర్ చేసి రోల్ మోడల్గా ఉండాలని ఉద్దేశంతో చేస్తున్నాం. కాబట్టి మిమ్మల్ని అందరినీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మనం తెలియజేయాలి. విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకున్నటువంటి వాళ్ళకి మరింత ప్రోత్సాహాన్ని భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా ప్రోత్సాహాన్ని ఇస్తూ ఇలాంటి అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయము. జన విజ్ఞాన వేదిక వాళ్ళు ప్రజల్లో మూఢనమ్మకాలని పారద్రోలి చైతన్యవంతులుగా వాళ్ళని చేయడంతో పాటు ఇలా విద్యాపరంగా పిల్లల్ని అభినందించడం కూడా చాలా గొప్ప విషయము. దీనికి ముఖ్యంగా ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి సహకారం అందించినటువంటి శ్రీమతి పొనక దేవసేనమ్మ గారికి మనమందరం కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్, సంస్థ ప్రతినిధులు నాగరాజు, రామ్మోహన్, చెంచునారాయణ, పురుషోత్తమరావు, రజనీకాంత్, ఆనంద్, సుబ్రహ్మణ్యం, ఇబ్రహీం, ప్రభాకర్, సుబ్బారావు, మునిభాస్కర్, పుల్లంరాజు, ప్రధానోపాధ్యాయులు భారతి, కుమార్ తదితరులు పాల్గొన్నారు. చిలకూరు మండలం వరగల్ క్రాస్ రోడ్ సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 5 మందికి గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిలకూరు మండల పరిధిలోని వరగల్ క్రాస్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 5గురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తిక్కవరం గ్రామం నుండి గూడూరు మార్కెట్ కు వెళ్తున్న ఆటో రోడ్డు అవతలి వైపుకు వెళ్లే క్రమంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. సంఘటనా స్థలికి పోలీసులు చేరుకుని వివరాలు ఆరా తీశారు. గాయపడ్డ క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామాల్లో చెత్తా చెదారాలు లేకుండా చూడాలని ఎంపీడీఓ జలజాక్షి సూచించారు. మనుబోలులోని చెత్త సంపద కేంద్రంలో కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ కార్యక్రమంలో భాగంగా మనుబోలులోని చెత్త సంపద కేంద్రంలో పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీఓ జలజాక్షి అధికారులు చెత్త సేకరణ, తడి, పొడి చెత్తను వేరు చేయడం వంటి వాటిపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ జలజాక్షి మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు 3 రోజుల పాటు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. తడి, పొడి చెత్తను ఎలా సేకరించాలి, సేకరించిన చెత్తను ఎలా వర్గీకరించాలి అన్న విషయాలపై శిక్షణ ఇచ్చామన్నారు. గ్రామాల్లో చెత్తా చెదారాలు లేకుండా చూడాలని వారు వివరించారు. మనుబోలు మండలంలో స్వచ్ఛ భారత్ గ్రామీణ్ అనే ప్రోగ్రాం కింద పంచాయతీ సెక్రటరీలకి, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కి 3 రోజులు శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో మొదటి రోజు 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు 3 రోజుల శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు 2వ రోజు మనుబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని SWPC షెడ్ నందు పంచాయతీ డెవలప్మెంట్ అధికారులకి, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కి ఇక్కడ చెత్త సెగ్రిగేషన్ కి సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతోంది. ఇందులో భాగంగా గార్బేజ్ డోర్ టు డోర్ కలెక్షన్, తీసుకొచ్చిన చెత్తని ఎలా సెగ్రిగేట్ చేయాలి, వర్మీ కంపోస్ట్ ని ఎలా తయారు చేయాలి, దీని మీద ఈ రోజు ఇక్కడ శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతోంది. అసలు వర్మీ ఏ విధంగా తయారవుతుంది అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. వర్మీ తయారు చేసిన తర్వాత దాని ఉపయోగాల తర్వాత ఆలోచిస్తాము. మామూలుగా అయితే ఈ బొస్సుకి పనికిరాదండి. టెంకాయ నీళ్ళు తాగిన తర్వాత ఎక్కడో పడేస్తాం మనం దీన్ని. కానీ దీనివల్ల మనకు వర్మీకి తయారయ్యేటువంటి ముఖ్యమైనటువంటి వస్తువు ఈ బొండాన్ని ఏం చేయాలంటే 2గా పగలగొట్టాలి. 2గా పగలగొట్టి ముందు ఈ యొక్క తొట్టిని క్లీన్ చేసుకోవాలి. కింద వరకు ఏం ఉండకూడదు. ఎందుకనంటే మనం వేసేటువంటి వర్మి వాటి వల్ల క్షీణించకుండా చీమలు, జెర్రులు, తేళ్ళు ఇటువంటివి ఉంటాయి. కాబట్టి కింద క్లీన్ వర్క్ చేయగలిగితే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించవచ్చు. ఈ బొస్సుకిని ఫస్ట్ 2గా తయారు చేసి ఈ విధంగా వేసుకోవాలండి. అన్నీ బోన్లు ఇచ్చాలి. ఎందుకు వదులుతున్నటువంటి వానపాములు తన ఆహారాన్ని తీసుకొని, మనమైతే సాయంకాలం ఎండ ఏడికి తట్టుకోకుండా ఏసీలో ఏ విధంగా అయితే పడుకుంటామో వాటికి కూడా చల్లదనం కావాలంటే అవి ఆ విధంగా ఉన్నాయనుకో వాటి కిందికి పోయి పడుకొని ఏసీలోగా ప్రశాంతంగా ఉండి దాని తర్వాత తిన్నటువంటి ఆహారాన్ని విసర్జిస్తాయి. ముందు ఏ విధంగా ఇది చేసుకోవాలా. దీని తర్వాత వచ్చేసి ఎండుగడ్డి పరుచుకోవాలండి. దీనిపైన బెడ్ లాగా తయారు చేసుకోవాలి.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓలు గడ్డయ్య, శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శులు శ్రీహరి, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. మనుబోలు సమీపంలోని బద్దవోలు క్రాస్ రోడ్ ప్రాంతంలో సవగతోట విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న గూడూరు అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పి అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో 4 లక్షల మేర నష్టం వాటిల్లిందని కౌలు రైతులు చింతల వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ముఠా వర్కర్స్ కూలీ రేట్లు పెంచాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ముఠా వర్కర్స్ తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ నెల నెల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న కూలీ రేట్లు సరిపోవడం లేదన్నారు. గత 12 ఏళ్లుగా ముఠా వర్కర్స్ చాలని కూలీ రేట్లతో జీవనం గడుపుతున్నారని, మార్కెట్ అసోసియేషన్లు వారి శ్రమను దోపిడీ చేస్తున్నారని తెలిపారు. ఇకనైనా వారి శ్రమను గుర్తించి రేట్లను పెంచాలని ఆయన కోరారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ కన్వీనర్ సునీల్, ముఠా వర్కర్స్ నాయకులు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. గూడూరు కూరగాయల మార్కెట్ ముఠా వర్కర్స్ యూనియన్ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే యూనియన్ మనం గూడూరులో కూరగాయల మార్కెట్ గూడూరులో లేనప్పుడే పాత బస్టాండ్లో అక్కడక్కడ చాలా చెదురుగా అక్కడక్కడ వ్యాపారస్తులు కూరగాయలు అమ్ముకునే సందర్భంలో ఆనాటి నుంచి ఇక్కడ కొత్తగా మార్కెట్ అయితే పెట్టలేము మనం కూరగాయల మార్కెట్ అనేది. కాబట్టి ఆ రోజు రోడ్డు పక్కన అక్కడ ఇక్కడ అమ్ముకునే సందర్భంలోనే ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చి అక్కడ ముఠా వర్కర్స్గా వాళ్ళు ఏంటంటే పనులు చేస్తూ వచ్చారు. ఆ పనులందరినీ కూడా ఏంటంటే గూడూరులో మనకు కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేసినప్పుడు అది 1986 అనుకుంటా, 86లోనూ జరిగి ఉంటుంది. ఆ టైంలో యూనియన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏఐటీసీ ఆధ్వర్యంలో యూనియన్ ఏర్పాటు చేసుకొని ఆ రోజు నుంచి కూడా ఈనాటి వరకు కూడా కూరగాయల మార్కెట్లో వాళ్ళు పనిచేస్తూ వాళ్ళ జీవనాన్ని కుటుంబాలు గడుపుకుంటూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో కూరగాయల మార్కెట్ని కొట్టి మళ్ళా రీకన్స్ట్రక్షన్ చేసే సందర్భంలో ఈ మధ్య ఎస్ఎంజీ స్కూల్ దగ్గర పెట్టారు. అక్కడ వాళ్ళకి సరైనటువంటి కూలీ రాల, ఎందుకనంటే అది సక్రమంగా లేదు. ఆ సందర్భంలో ఏంటంటే వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళా దాన్ని ఓపెన్ అయిన తర్వాత తొందరలో ఇక్కడికి మారుతున్నందువల్ల మళ్ళీ దానికి సంబంధించి గూడూరులోని వివేకానంద రోడ్డు ప్రాంతంలో ఉన్న ప్రకృతి పిరమిడ్ ధ్యాన ఆరోగ్య కేంద్రం చాణిక్య అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో పిఎస్ఎస్ఎం మరియు స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వేసవి కంప్యూటర్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమ్మా అజీవా మరియు స్పిరిచువల్ టాబ్లెట్స్ ఇన్ఛార్జ్ దేవరాజు, నాగమణి తదితరులు కోర్సు వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మూస్ సోషల్ సర్వీస్ వ్యవస్థాపకులు శివ, సర్వాణి, ఆయేషా, ప్రమీలమ్మ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అనేటువంటి ఈ యొక్క మనం మనము గత సంవత్సరం నుంచి సమాజీవ అనేటువంటి ఆ ప్రాజెక్టు ద్వారా కొంతవరకు కంప్యూటర్ శిక్షణలో కంప్యూటర్లో ఆ ఎంఎస్ ఆఫీసు బేసిక్స్ వరకు శిక్షణని ఇస్తూ ఫ్రీగా అందరికీ కూడా అందిస్తూ ఉన్నాం. సమాజీవ అంటే ఏంటో ఒక మాటలో తెలుసుకుందాం. బుద్ధుడు
2500 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి 8 అష్టాంగ సూత్రాల్లో ఇది ఒక సూత్రం. సమ్మ ఆజీవ, ఇది పాలీ భాష. తెలుగులో దీని అర్థం సరి అయినటువంటి జీవనోపాధి. ప్రతి ఒక్కరూ కూడా సరి అయినటువంటి జీవనోపాధిని కలిగి ఉండాలి. ఎవరికి వాళ్ళుగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళ యొక్క జీవనాన్ని చూసుకునే విధంగా, వాళ్ళు బ్రతికే విధంగా ఒక పట్టు జీవితంలో సాధించారు అంటే అప్పుడు ఆ జీవితం అనేది అపురూపంగా కొనసాగుతుంది. కాబట్టి దాంట్లో భాగంగా మనం తలపెట్టినటువంటి ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం మనకు జరిగింది. మేము ఏపీ తెలంగాణలోని వివిధ కంప్యూటర్ కోర్సుల్లో ముఖ్యంగా నైలింగ్ కోర్సులలో ఎస్సీ ఎస్టీ పిల్లలకి వారికి ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి వారికి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రీ కానీ ఇచ్చేది. ఇప్పుడు ఏంటంటే సార్ ఎస్సీ ఎస్టీకే కాదు సార్, గూడూరులో అందరికీ ఒక ప్రోగ్రాం పెడదాము అని సార్ గారు చెప్పడం జరిగింది. వెంటనే మేము కూడా ఒకసారి డిస్కస్ చేసుకొని మాకు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడానికి సమ్మర్ క్యాంప్ పెట్టాలన్న ఆలోచనతో పెట్టడం జరిగింది. దీంట్లో మీకు సార్ చెప్పినట్టు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత మా ఇన్స్టిట్యూట్ తరఫున మీకు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి ఎవరైనా అవకాశం చక్కగా వచ్చి ఎంతో బాగా నాలెడ్జ్ని తీసుకుంటున్నారు. మరి ఈ నాలెడ్జ్ని ఎప్పుడు కూడా ఇలానే గుర్తుంచుకొని రేపు ఫ్యూచర్లో దాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ, అదేవిధంగా మనకి ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి సుభాష్ సార్కి, దేవరాజ్ సార్ గారికి, ఐషా మేడం ఫ్యూచర్లో బాగా యూజ్ అవుతుంది. మీ జాబ్కి ఎక్కడికి వెళ్ళినా మీకు ఇది కోర్స్ సర్టిఫికేట్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇలానే మీరు ఈ కోర్స్ని ఉపయోగించుకోవాలి. ఈరోజు ప్రోగ్రామ్ చదివించినందుకు మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ సద్వినియోగం చేసుకొని ఈ కంప్యూటర్స్ కోర్స్ బాగా నేర్చుకొని గూడూరు మండల పరిధిలోని చెన్నూరు మొదటి హరిజనవాడలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద శుక్రవారం రమేష్ బేకరీ అధినేత రమేష్ జయలక్ష్మి వివాహ దినోత్సవం సందర్భంగా సిమెంట్ బెంచీలను అందజేశారు. ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, రమేష్ బేకరీ అధినేత రమేష్ల సంపూర్ణ సహకారంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం బెంచీలు ఏర్పాటు చేశారు. ఆలయంలో ముందుగా పూజలు చేశారు. అనంతరం దాతలను స్థానికులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో కల్లూరు రవికుమార్, వాకాటి శ్రీనివాసులు, భక్తులు, ప్రగతి సేవా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. లాభం దాంపత్య బలే దైవ బలే దైవ అనుగ్రహ. మొదటి అర్జునవాడ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర గతంలో కూడా మనం కొన్ని కార్యక్రమాలు ఇక్కడ చేసాము. గతంకి ఇప్పటికి చాలా ఇంప్రూవ్ అయింది ఈ టెంపుల్. చాలా చిన్న ప్లేస్ అయినా కూడా చాలా సంతోషంగా లోపలికి పోతానే చాలా సంతోషంగా ఉంది. పూజారి కూడా మంచి పూజారి ఈ గ్రామానికి దొరికాడు, చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ అంతకుముందు గతంలో మనం ఇక్కడ ఈ గుడికి ఎవరైనా భక్తులు వస్తే కానీ మన వాళ్ళు ఇక్కడ సాయంత్రం పూట కూర్చునేదానికి కానీ అనువుగా ఉంటుంది, బల్లలు కావాలని ఇక్కడ ఆ రోజు మన వాళ్ళు ఇక్కడ అడిగినప్పుడు మనం ఒక 2 బల్లలు ఇస్తామని చెప్పినాము. దాని ప్రకారం ఈరోజు ఒక సందర్భం కూడా ఉంది. మా కుటుంబ సభ్యుడైన మా రమేష్ బేకరీ అధినేత రమేష్ పెళ్లి రోజు, ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి మా మిత్రులు రమేష్ గారికి మరియు వారి ధర్మపత్ని వారందరికీ కూడా మరి మా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము. అదేవిధంగా మరి అధ్యక్షులు అయినటువంటి కడివేటి చంద్రశేఖర్ గారి మరియు కడివేటి సుబ్బయ్య గారి జ్ఞాపకార్థము ఇంకొక బల్లని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి సైదాపురంలో కొలువైన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు విరివిగా పాల్గొని రాహుకాల పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా రంగవల్లి శిరీష నాయుడు వ్యవహరించారు. బుధవారం వస్తుంది. గూడూరు పట్టణంలో శుక్రవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రామ్ బంగారం ధర 15,058 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,20,464 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,51,100 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 285 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతిభ కనపరిచిన 10 విద్యార్థులకు పిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ప్రోత్సాహకాలు ప్రతి ఏడాది అందిస్తాం. గూడూరు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జేవీవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని 10 ఫలితాల్లో టాపర్ గా నిలిచిన విద్యార్థులకు వాచీలు, మెమంటోలు, జిప్ ఫైల్ అందజేసిన స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. గ్రామాల్లో చెత్త చెదారాలు లేకుండా చూడాలి. మనుబోలులోని చెత్త సంపద కేంద్రంలో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ కార్యక్రమంలో భాగంగా కార్యదర్శులు, ఇంజనీరింగ్ సహాయకులకు అవగాహన కలిగించిన ఎంపీడీఓ జల్జాచి ఇతర అధికారులు. చిలకూరు మండలం వరగల్ క్రాస్ రోడ్డు సమీపంలోని జాతీయ రహదారిపై లారీ, ఆటో ఢీ 5 మందికి గాయాలు. క్షతగాత్రులను గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ముఠా వర్కర్స్ కూలీ రేట్లు పెంచాలి. గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ముఠా వర్కర్స్ తో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్ తదితరులు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.